నాయకులందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది. మనం ఈ పోరాటాన్ని ఎవరూ చేయనంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతూ మరి బీసీ బిడ్డలను జాగృతం చేస్తూ బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని ముగించాలనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి 10 అడుగులు ముందుకు వేస్తుంది. మాకు కోర్టు యొక్క బంధం మా ముందరికాళ్ళ బంధం లాగా ఉన్నది. చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఇదే సందర్భంలో మేము గౌరవనీయ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహాలు కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది, మరి ఇంకొక పక్కన మేము అందరం సంసిద్ధమై ఉన్నాం, మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలని ఇంత అకుంఠిత దీక్ష పొందామంటే అన్న కూడా ఒక మాట అన్నారు, మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకోసమని ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం. పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు, మీ ఊకదంపు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు. మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి. అప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుంది, లేకపోతే బిల్లు వస్తుంది. ఆ రెండు చేయకుండా మేము చేసినట్టే మేము ఇక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేస్తున్నాం. కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి ఉట్టిగానే టైంపాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించాలన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం. మీరు తాత్సరం చేస్తే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకొస్తామని చెప్పి బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సందర్భంగా బొల్ల శివశంకర్ గారు ఒక 1 మినిట్లో ఏం సంగతి చెప్పాలి. ఈరోజు 32 గంటల దీక్ష చట్టసభలో 32% రిజర్వేషన్ కావాలి, వచ్చే వరకు తమ పోరాటం కావాలని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంలో మెదక్ పూలే ఫ్రంట్ 110 కుల సంఘాల భాగస్వామ్యంతో ఈరోజు ప్రారంభిస్తే అవలంబించేస్తే చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వంలో ప్రభుత్వం